నమస్కారం. ఆస్క్ టాక్స్కి స్వాగతం. నేను మీ రఘునందన్, ప్రొఫెషనల్ ట్రైనర్. మీరు ఎప్పుడైనా గమనించారా? ఒకే ఉపాధ్యాయుడు ఒక్క తరగతి గదిలో ఉన్న విద్యార్థులందరికీ కూడా పాఠాన్ని బోధిస్తాడు. కానీ వారి మార్కుల్లో కానీ వారి ర్యాంకుల్లో కానీ చాలా తేడాలు ఉంటాయి. ఇది ఎందుకలా జరుగుతుంది అంటే, ప్రతి తరగతి గదిలో 3 రకాల విద్యార్థులు ఉంటారు. ఒకటి విజువల్ లెర్నర్స్, అంటే చూడటం ద్వారా వారు నేర్చుకుంటారు. ఇక రెండోది ఆడిటరీ లెర్నర్స్, వాళ్ళు వినడం ద్వారా మాత్రమే నేర్చుకుంటారు. ఇక మూడోది కెనెస్థెటిక్ లెర్నర్స్, అంటే వాళ్ళు ఏదైనా పనిని చేసి ఆ అనుభవంతో వాళ్ళు నేర్చుకుంటారు. అయితే ఈ విధానంలో ఏమవుతుందంటే ఒక మిస్ మ్యాచ్ ఏర్పడుతుంది. తరగతి గదిలో ఉన్న ఉపాధ్యాయుడి టీచింగ్ స్టైల్కి, తరగతి గదిలో ఉన్న విద్యార్థులకు మధ్య ఒక మిస్ మ్యాచ్ ఏర్పడుతుంది. ఉదాహరణకి, ఉపాధ్యాయుడి యొక్క టీచింగ్ స్టైల్ విజువల్ అనుకోండి, విద్యార్థి యొక్క లెర్నింగ్ స్టైల్ ఆడిటరీ అనుకోండి, ఇంకా తను నేర్చుకోలేరు. ఇది ఎలా ఉంటుందంటే, ఒక కాంబినేషనల్ లాక్ ఉందనుకోండి, దాని యొక్క కోడ్ 2531 కనుక మీరు అనుకున్నట్లయితే 2531 అనే అంకెలు అదే వరుస క్రమంలో ఉన్నప్పుడే మనకు ఆ లాక్ ఓపెన్ అవుతుంది. వరుస క్రమం మారినా, అంకెలు మారినా, అంటే 3125 ఉన్నా కూడా ఆ కోడ్ ఓపెన్ కాదు. ఇదే విధానం మన తరగతి గదిలో కూడా జరుగుతూ ఉంటుంది. లెర్నింగ్ స్టైలు విద్యార్థులకు ఒకటి ఉంటుంది, టీచింగ్ స్టైలు మరొకటి ఉంటుంది. రెండు మిస్ మ్యాచ్ అవుతే ఇక విద్యార్థులు నేర్చుకోలేరు. కాబట్టి ఈనాటి మన అంశంలో మల్టీ సెన్సరీ లెర్నింగ్ ద్వారా విద్యార్థులు ఏ విధంగా నేర్చుకుంటారు అన్నది చూద్దాం. మొదటగా విజువల్ లెర్నర్స్, అంటే వీళ్ళు చూడటం ద్వారా ఎక్కువగా నేర్చుకుంటారు. వీరు 3 రకాల పద్ధతుల్ని ఎక్కువగా అవలంబించినట్టు అయితే వాళ్ళు మరింత ఎక్కువగా నేర్చుకునే అవకాశం ఉంది. అవేంటంటే, ఒకటి హైలైటర్ పెన్ వాడడం ద్వారా, రెండవది విజువలైజేషన్ ద్వారా, మూడోది మైండ్ మ్యాప్స్ ద్వారా. మొదటిది హైలైటర్ పెన్ ద్వారా. అంటే బజార్లో 4 నుంచి 5 రకాల హైలైటర్ పెన్స్ దొరుకుతూ ఉంటాయి. వాటిని తీసుకొని 1 లేదా 2 తీసుకొని మీ యొక్క పుస్తకంలో అతి ముఖ్యమైన పదాన్ని కానీ, అతి ముఖ్యమైన సెంటెన్స్ని కానీ మీరు హైలైట్ చేసుకోగలిగితే తప్పకుండా మీకు ఎక్కువగా గుర్తుంటుంది. ఎందుకంటే మీ యొక్క విజువల్ సెన్స్ ఎక్కువ యాక్టివ్గా ఉంటాయి, మీరు విజువల్గా ఎక్కువ లెర్న్ చేయగలరు కాబట్టి. అయితే దీంట్లో 2 పొరపాట్లు జరుగుతుంటాయి. కొంతమంది పారాగ్రాఫ్ మొత్తాన్ని హైలైట్ చేస్తూ ఉంటారు. దానివల్ల కలర్ మాత్రమే గుర్తుంటుంది, కానీ ఆ యొక్క పారాగ్రాఫ్ గుర్తుండదు. కాబట్టి ముఖ్యమైన పదాన్ని లేదా ముఖ్యమైన వాక్యాన్ని మాత్రమే మీరు హైలైట్ చేసుకోండి. ఇక రెండవది ఏంటంటే, మీ సొంత పుస్తకము కాకపోతే దాంట్లో హైలైట్ చేయకండి, మీ సొంత పుస్తకంలో చేసుకోండి. ఎందుకంటే పక్కవారు తీసుకొని మీరు హైలైట్ చేయటం వల్ల వాళ్ళు విసుకోవచ్చు. కాబట్టి ఈ హైలైటర్ పెన్ ద్వారా మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకునే అవకాశం ఉంది. ఇక రెండవది విజువలైజేషన్ ద్వారా. ఒక పాఠ్యాంశాన్ని చదివి, ఆ పాఠ్యాంశాన్ని చదివిన తర్వాత కళ్ళు మూసుకొని ఇప్పటి వరకు నేను ఏం చదివాను అని నెమరు వేసుకోవటం ద్వారా వీరికి గుర్తుండిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు విజువల్ లెర్నర్స్ కాబట్టి. ఇక మూడో అంశం ఏంటంటే మైండ్ మ్యాప్స్ ద్వారా. దీన్ని టోనీ బుజాన్ అనే శాస్త్రవేత్త కనిపెట్టారు. ఒక A4 సైజ్ పేపర్ని తీసుకొని మధ్యలో ఒక టాపిక్ పేరు రాసి బొమ్మలు, చిత్రాలు ద్వారా ఒక గీతలు గీస్తూ కనుక కంప్లీట్ కాన్సెప్ట్ని ఒకే పేపర్ పైన పెట్టి చూసుకోగలిగితే, ఎందుకంటే విజువల్ సెన్సెస్ వీళ్ళకి యాక్టివ్గా ఉంటాయి కాబట్టి ఈ మైండ్ మ్యాప్ని A4 సైజులో కంప్లీట్గా పిక్చర్ రూపంలో కనుక పొందుపరుచుకుంటే వీరికి ఎక్కువగా గుర్తుండిపోయే అవకాశం ఉంది. ఇక రెండవ రకం విద్యార్థులు ఎవరంటే ఆడిటరీ లెర్నర్స్. వీళ్ళు వినడం ద్వారా ఎక్కువగా నేర్చుకుంటారు. కాబట్టి వీళ్ళ వినికిడి, అంటే వీళ్ళ సెన్స్, వినటం అనేది చాలా యాక్టివ్గా ఉండటం వల్ల వీళ్ళు వినటం ద్వారానే ఎక్కువగా నేర్చుకుంటారు. వీళ్ళు 4 రకాల పద్ధతుల్ని ఉపయోగించి వాళ్ళు ఎక్కువగా నేర్చుకోవచ్చు. ఒకటి యాసను మార్చడం ద్వారా, రెండోది ప్రశ్నలు అడగడం ద్వారా, మూడోది అవుట్ లౌడ్ చేయడం ద్వారా, నాలుగోది రికార్డు చేసి వినడం ద్వారా వీళ్ళు ఎక్కువగా నేర్చుకుంటారు. వివరంగా ఇప్పుడు ఏంటో చూద్దాం. మొదటగా యాసను మార్చడం ద్వారా,
అంటే తెలంగాణ విద్యార్థులు ఆంధ్ర యాసలో, ఆంధ్ర విద్యార్థులు తెలంగాణ యాసలో గనక పలికి వాటిని విన్నట్టయితే వీళ్ళకు మరింత గుర్తుండిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళ ఆడిటరీ సెన్స్ ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది కాబట్టి. ఇక రెండో అంశం ఏంటంటే ప్రశ్నలు అడగడం ద్వారా, అంటే వీళ్ళు ఎక్కువగా ప్రశ్నలు అడిగి ఆ ప్రశ్నలకు జవాబులు విని ఎక్కువగా నేర్చుకుంటారు. మీరు ఒక పాఠ్యాంశాన్ని తీసుకొని దానిలో హెడింగ్స్ని, సబ్ హెడింగ్స్ని కనుక వాట్, హౌ, వెన్ ఇలాంటి చిన్న చిన్న పదాలని కనుక చేర్చితే అవి ప్రశ్నలుగా రూపొందుతాయి. ఈ ప్రశ్నల్ని ఎదుటివారికి వేసి లేదా మీరే వేసుకొని ఆ ప్రశ్నలకు సమాధానం వెతుకున్నట్టయితే అప్పుడు మీకు మరింత గుర్తుండిపోయే అవకాశం ఉంది. ఇక మూడో అంశం ఏమిటంటే అవుట్ లౌడ్ చేయడం ద్వారా. అంటే మీరు చిన్నపిల్లలు ఇది ఎక్కువగా చేస్తుంటారు. మీరు ఒక పాఠ్యాంశాన్ని మీకు మాత్రమే వినిపించేటట్టు గనక మీరు చదవగలిగితే మీరు వింటున్నారు కాబట్టి మీరు ఎక్కువగా నేర్చుకోగలరు. ఇక నాలుగో అంశం ఏంటంటే రికార్డు చేసి వినడం ద్వారా. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి. దాంట్లో రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది. మీరు ఆడిటరీ లెర్నర్స్, మీ యొక్క సెన్స్ ఆడిటరీ కాబట్టి మీ వాయిస్తో మీరు రికార్డ్ చేసుకొని ఆ పాఠ్యాంశానికి కానీ లేదా ఆ ప్రశ్నకు జవాబును కానీ విని మీరు ఎక్కువగా నేర్చుకోవచ్చు. రికార్డు చేసి విని మీరు ఎక్కువగా నేర్చుకోవచ్చు. ఈ 4 రకాల పద్ధతుల ద్వారా ఆడిటరీ లెర్నర్స్ మరింత ఎక్కువగా నేర్చుకోవచ్చు. ఇక కైనెస్థెటిక్ లెర్నర్స్ విషయానికి వద్దాం. వీరు 3 రకాల పద్ధతుల ద్వారా ఎక్కువగా నేర్చుకుంటారు. ఒకటి పోస్ట్ ఇట్ నోట్స్ యూజ్ చేయడం ద్వారా, రెండవది ఫ్రెండ్తో కలిసి చదవటం ద్వారా, మూడవది నడుస్తూ చదవటం లేదా వినటం ద్వారా వీళ్ళు ఎక్కువగా నేర్చుకుంటారు. అంటే ఏంటో చూద్దాం. మొదటిది పోస్ట్ ఇట్ నోట్స్. బజార్లో ఈ సైజు పోస్ట్ ఇట్ నోట్స్, స్టిక్కీ నోట్స్ అని దొరుకుతాయి. వాటిపైన మీరు చిన్నగా పాఠ్యాంశాన్ని, మెయిన్ పాయింట్స్ని రాసుకొని దీన్ని ఏ అద్దానికో ఏ ఫ్రిడ్జ్ పైనో పెట్టుకొని మాటి మాటికి చూడడం ద్వారా తొందరగా నేర్చుకోగలుగుతారు. ఇలా పోస్ట్ ఇట్ నోట్స్ని యూజ్ చేసి ఈ కైనెస్థెటిక్ లెర్నర్స్ ఎక్కువగా నేర్చుకుంటారు. ఇక రెండో అంశం ఏంటంటే ఫ్రెండ్తో కలిసి చదవటం వీళ్ళకు చాలా నచ్చుతుంది. కైనెస్థెటిక్ లెర్నర్స్ 2 లేదా 3 ఫ్రెండ్స్ ఒక ఒప్పందానికి వచ్చి మనం ముగ్గురం ఒకే టాపిక్ని చదువుదాం, నువ్వు పాయింట్స్ సమ్మరైజ్ చేయి, నేను పాయింట్స్ సమ్మరైజ్ చేస్తాను, చివరన నీ పాయింట్స్ ఏంటి నా పాయింట్స్ ఏంటి అని డిస్కస్ చేయటం ద్వారా వీళ్ళు ఎక్కువగా నేర్చుకుంటారు. ఇక మూడో అంశం ఏంటంటే వీళ్ళు చదివేటప్పుడు నడుస్తూ లేదా వినేటప్పుడు నడుస్తూ చదువుతూ ఉంటారు. ఇది కూడా పనిచేస్తుంది. ఎందుకంటే వీరి యొక్క కైనెస్థెటిక్ సెన్స్ చాలా యాక్టివ్గా ఉంటుంది కాబట్టి వీరు నడిచి చదివినా వాళ్ళకు తొందరగా అర్థమవుతుంది. మిగతా వారికి ఇది విచిత్రంగా తోచినా కూడా కైనెస్థెటిక్ లెర్నర్స్ ఈ రకంగా నేర్చుకుంటారు. అయితే మీరు అడగవచ్చు, నేను విజువల్ లెర్నరా, ఆడిటరీ లెర్నరా, కైనెస్థెటిక్ లెర్నరా, ఎలా తెలుసుకోవాలి అని అంటే మీరు గూగుల్లో VAK టెస్ట్ అని కనుక టైప్ చేసినట్టయితే మీకు ఒక 30 to 40 క్వశ్చన్స్ వస్తాయి. వాటిని మీరు ఆన్సర్ చేసి ఆ తర్వాత మీ యొక్క లెర్నింగ్ స్టైల్ ఏంటో మీరు తెలుసుకోవచ్చు. మరొక ఉదాహరణ ఏంటంటే నేను ఒక ప్రశ్న వేస్తాను, దానికి మీరు సమాధానాన్ని చెప్పడానికి ప్రయత్నించండి. 16 + 31 ఎంత? ఈ సమయంలో మీరు ఆన్సర్ని క్యాల్కులేట్ చేసుకోవడానికి మీ కళ్ళు పైకి చూస్తూ గనక మీరు ఆన్సర్ని క్యాల్కులేట్ చేస్తున్నట్టయితే మీరు విజువల్ లెర్నర్స్. ఒకవేళ మీ కళ్ళు లెఫ్ట్ వైపుకి తిరిగి ఆన్సర్ని క్యాల్కులేట్ చేస్తున్నట్టయితే మీరు ఆడిటరీ లెర్నర్. అలా కాకుండా డౌన్ రైట్కి తిరిగి క్యాల్కులేట్ చేస్తున్నట్టయితే మీరు కైనెస్థెటిక్ లెర్నర్. మీరు ఎప్పుడైనా గమనించారా? ధోనిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు తను ప్రతి మాటికి కిందికి చూస్తూ సమాధానం చెప్తూ ఉంటాడు. ఎందుకంటే తను కైనెస్థెటిక్ లెర్నర్ కాబట్టి. ఇక చివరి అంశం ఏమిటంటే మల్టీ సెన్సరీ లెర్నింగ్. అంటే ఏంటంటే ఈ 3 సెన్సెస్ని కలిపి చదవటం ఎలా అంటే మనం విజువల్గా నేర్చుకోవచ్చు, ఆడిటరీగా నేర్చుకోవచ్చు, కైనెస్థెటిక్గా నేర్చుకోవచ్చు. ఒకే పాఠ్యాంశాన్ని ఈ 3 రకాల పద్ధతుల్ని ఉపయోగించి మీరు కనుక నేర్చుకోగలిగితే మరింత గుర్తు పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు విజువల్ మెమరీ ఒక దగ్గర ఉంటుంది, ఆడిటరీ మెమరీ ఒక దగ్గర ఉంటుంది, కైనెస్థెటిక్ మెమరీ మరొక దగ్గర ఉంటుంది. ఉదాహరణకి ఒక పాఠ్యాంశాన్ని మీరు తీసుకొని దాన్ని మొదటగా చదవండి. అంటే
మీరు విజువల్ మెమరీని స్టోర్ చేయగలిగారు. అదే పాఠ్యాంశాన్ని మార్చకూడదు, పాఠ్యాంశాన్ని మార్చకుండా అదే పాఠ్యాంశాన్ని అవుట్ లౌడ్ చేయండి రెండవ పద్ధతిలో. అంటే మీరు వింటున్నారు, అంటే ఆడిటరీ మెమరీని మీరు యాక్టివేట్ చేసేసారు. ఇక అదే పాఠ్యాంశాన్ని రాయండి. ఏవైనా ముఖ్యమైన అంశాలు ఉంటే వాటిని రౌండ్ ఆఫ్ చేయడం కానీ రెడ్ పెన్తో అండర్లైన్ చేయడం కానీ చేయండి. చేసినట్టయితే ఇప్పుడు మీరు ఒకే పాఠ్యాంశం పైన 3 రకాల పద్ధతుల్ని ప్రయోగించారు. అంటే విజువల్గా నేర్చుకున్నారు, ఆడిటరీగా నేర్చుకున్నారు, కైనెస్థెటిక్గా నేర్చుకున్నారు. ఇలా నేర్చుకోవటం వల్ల మీకు రీకాలింగ్ కెపాసిటీ మరింత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఏ సమయంలోనైనా ఏ మెమరీ అయినా యాక్టివేట్ కావచ్చు. మీకు మరింత రీకాలింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. మీరు ఎక్కువగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విజువల్ లెర్నర్స్, ఆడిటరీ లెర్నర్స్, కైనెస్థెటిక్ లెర్నర్స్ ఇలా 3 రకాల పద్ధతుల్ని ఉపయోగించి నేర్చుకోవచ్చు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.